చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు మరణిస్తారు. మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో, ఏమైపోతారో అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈ రోజు ఆ యొక్క మరణం తర్వాత ఉండే ఆ యొక్క రహస్యమైన జీవితం గురించి, ఎవరికి కూడా తెలియని ఆ యొక్క సందేహకరమైన ఆ యొక్క గొప్ప జీవితం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి మానవుడు కూడా పాపములో ఉండి పాపములోనే మరణిస్తున్న కారణంగా ఒకరోజు మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి కాకుండా ఆ యొక్క నిత్య నరకానికి చేరుకుంటున్నాడు. ఆ యొక్క పాప క్షమాపణ కోసము ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మనందరి కొరకు మరణించి ఆయన మరలా 3వ రోజు తిరిగి లేచారు. ఈ లోకంలో మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమాధిలోకి వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా సమాధి నుంచి ఎవరు కూడా గెలవలేరు. కానీ కేవలం ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మరణించి 3వ రోజు ఆయన మరలా తిరిగి లేచి ఆయన సమాధిని గెలిచాడు. ఈ లోకంలో నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే మనందరి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి మనందరి కొరకు ప్రాణాలు పెట్టి మన పైన ఉన్న పాపాన్ని తీసివేయడం కోసము ఆ యొక్క శిలువలో మరణించిన ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఆయన నిజమైన మనందరినీ ప్రేమించే గొప్ప రక్షకుడు, గొప్ప దేవుడై ఉన్నాడు గనక ఆయన గురించిన శుభ సందేశం ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా ఆయనంతగా ఎవరు కూడా మనల్ని ఎవరు కూడా ప్రేమించరు. కేవలం ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆ యొక్క ప్రేమలోనికి మీ అందరూ రావాలని, ఆ యొక్క సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలని, ఆ యొక్క యేసు క్రీస్తు యొక్క ప్రేమలోకి మీ అందరూ వచ్చి రక్షించబడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆమేన్.